ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీర గురించి తెలుసుకుందాం. శ్రేయ నేను బతికినా చచ్చినట్లే అని బాగా ఏడుస్తుంది. ఏడవంగానే దేవ వచ్చి, ఇలా ఆడపడుచు కూతురు ఇలా కంటి తడ పెట్టుకోవద్దమ్మా, ఇంటికి మంచిది కాదు, నేను బతుకున్నాను కదా, నేనేం చచ్చిపోలేను కదా, నేను చూసుకుంటాను కదా అని దేవ మేమందరం బతికే ఉన్నాం కదమ్మా అని అంటాడు. అనగానే గతంలో ఉన్న చిన్నిని వర్తమానంలో ఉన్న మధుని కంపేరింగ్ చేసుకోకు, ఎందుకంటే నువ్వు వాళ్ళకన్నా ఎత్తుగానే ఉన్నావు అని చెప్తాడు. ఈ మేనమామ గారిని చెప్తున్నాను, నువ్వే మా ఇంటి కోడలివి అని చెప్పగానే శ్రేయ చాలా 100 100 కాకపోయినా నీ పెళ్ళి మాత్రం మ్యాడీతో జరుగుతుంది అని నాగవల్లి అంటూ, మేనమామ అంటే ఒక తండ్రితో సమానం, నువ్వు మ్యాడీకి చిన్నప్పటి నుంచి పిచ్చిగా ప్రేమించి తనని ఒప్పుకోపోయినా తనని మెడలు ఉంచి మరీ నీకు పెళ్లి చేస్తాను అని జరగబోయే పెళ్లిని ఎవ్వరు ఆపలేడు, ఆ దేవుడి గిట్ట ఆపలేడని అంటాడు. అనగానే మన శ్రేయ హగ్ చేసుకుంటుంది. దేవ నేను చెప్పాను కదా శ్రేయ, అంకుల్ ఎట్లయినా నీ పెళ్లి చేస్తాడని, ఆంటీ అంకుల్ తలుచుకుంటే ఎలాగైనా పెళ్లి చేస్తారు కదా అని లోకి ఆ దేవుడే వచ్చి వరం ఇచ్చినట్లు మీ మామయ్య నీకు పెళ్లి ఒప్పుకున్నాడు కదా, నువ్వు ఇప్పటి నుంచి ఏడవద్దు, నీ కళ్ళల్లో అసలు ఏడిపే రావద్దు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని లోకి. మన శ్రేయ ఇంత సీన్ చేసిందంటే అంకుల్ ఇప్పుడు పోయి అనౌన్స్ చేస్తుండొచ్చు పెళ్లి గురించి అని అంటది. తర్వాత మ్యాడీ బర్త్డే కేక్ కట్ చేస్తాడు, అందరు తినిపించుకుంటారు. తర్వాత మన దేవ్ వచ్చేసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి, మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని గత కారణం నుంచి మేము సంతోషంగా లేకుండా పోయాము, కానీ ఇప్పటి నుంచి మా మ్యాడీ బర్త్డే నుంచి మేము హ్యాపీగా ఉండబోతున్నాము. దానికి కారణం ఏంటంటే ఈమె మా మేనకోడలు, ఇప్పుడు కాబోయే మా మ్యాడీ భార్య అని అనౌన్స్ చేశాడమ్మా. ఏం నాన్న ఫేస్ అలా పెట్టావు, నీ ఇష్ట ప్రకారమే కదా జరుగుతుంది, నువ్వు ప్రామిస్ చేసావు అందుకే చేస్తున్నాను అని అంటాడనమాట. అప్పుడు December 10th గడువు పూర్తయిపోతుందని ప్రామిస్ చేస్తాడు కదా మ్యాడీ, అదంతా గుర్తు తెచ్చుకుంటాడు మ్యాడీ. మనలోకి కంగ్రాచులేషన్ చెప్తుంది. దేవా అంటాడు, కొడుకుకి ఎవరైనా కానీ తల్లిదండ్రులు గిఫ్ట్ ఇస్తాడు, కానీ ఇక్కడ కొడుకే మాకు గిఫ్ట్ ఇస్తున్నాడు, మా మేనకోడల్ని ఒక కోడల్లాగా చేస్తున్నాడు, మా అమ్మ నాన్న సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, అలాగే శ్రేయాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని మ్యాడీ చెప్పేసి వెళ్ళిపో. పాప మధు చాలా బాధపడుతుంది, ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది. ఏంటి సప్న ఇలా జరిగింది, మ్యాడీకి శ్రేయకు పెళ్ళి అంటున్నారేంటి అని. చిన్నప్పటిలాగా తులాభారంకి నేను తులసాకి వేయగానే తూగాడు, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, కానీ ఆ సంతోషం పట్టుమని ఒక 5 నిమిషాల గిట్ట లేకుండా పోయి లోకి వచ్చి డాన్స్ చేసుకుంటూ వస్తాడు అనమాట. ఏంటమ్మా షాక్ అయ్యావా, ఈ ఇంట్లోనే సెటిల్ అయిదామని నాకు పోటీగా కోడలుగా వద్దామని అనుకున్నావు కదా, అది లైఫ్ లాంగ్ కాకుండా అవుతుంది, చూసావు కదా ఏం జరిగిందో అని. మ్యాడీకి చిన్ని అంటే చాలా కోపం, అదే కోపం నువ్వు చిన్నివని తెలిస్తే ఆ కోపం రెట్టింపు అవుతుంది. నువ్వు ఇప్పుడు ఇంటి దాకా నన్ను వస్తున్నావు, అదే నువ్వు చిన్ని అని తెలిస్తే గేట్ దాకా గిట రానివ్వరు. ఆ రోజు నువ్వేమన్నావు, నేను అబద్ధాలు ఆడితే నా గోతిలో నేను తవ్వుకున్నట్లు అని అన్నావు కదా, ఇప్పుడు నేను నష్టపోతున్నానా నువ్వు నష్టపోతున్నావు. నేను వరుణ్ దగ్గర నాది రిచ్ ఫ్యామిలీ అని చెప్పాను, కానీ నువ్వు మ్యాడీ దగ్గర నువ్వు చిన్ని అని అబద్ధం చెప్పాను. నేను ఒకే ఒక అబద్ధం చెప్పినందుకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండబోతున్నాను, కానీ నువ్వే ఒకే ఒక నిజాన్ని దాచినందుకు లైఫ్ లాంగ్ ఏడబోతున్నావు అని. ఏం మాట్లాడుతున్నావు, ఎదుటి వాళ్ళని ఏడిపించుడు కాదు, నిన్ను ఎలా ఏడిపియాలనో నాకు తెలుసు, బాగా తెలుసు అని. నువ్వేం ఏడిపిస్తావు, మా అన్నని తీసుకొచ్చి నన్ను భయపెట్టించి అంతే కదా, నువ్వు అంతకుమించి ఏం చేయలేవు కదా. మా అన్నయ్య ఏం చేయలేడు, ఎందుకంటే నా మెడలో వరుణ్ కట్టిన తాళి ఉంది కాబట్టి. ఏం చేస్తావే మధుని, ఏం చేస్తావు అని వాళ్ళ ఫ్రెండ్ ఎగబడతా అనమాట. సప్న ఇది గొడవపడే టైం కాదు, ఆగు. మళ్ళీ ఏంటి మధు ఇదేదేదో చేస్తానంటుంది, హలో సుపి నేను ఏదైనా చేయగలను, ప్రస్తుతం నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటగలను అంటే గెంటి చూపి అని సప్న. మ్యాడీకి ఇప్పుడు చిన్ని మీద కోపం ఉండొచ్చు, ఇప్పుడు అసహ్యపడవచ్చు, కానీ ఫ్యూచర్లో సేఫ్ జోన్కి రావచ్చు, అప్పుడు వాళ్ళిద్దరు ఒకటవ్వచ్చు. కానీ నువ్వు ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నదానివి, డేంజర్ జోన్కి ఫ్యూచర్లో రావచ్చు కదా, గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నో వే, నేను డేంజర్ జోన్కి రావడం, నువ్వు సేఫ్ జోన్కి వెళ్ళడం ఇది ఎప్పటికీ జరగొద్దు అని లోకి. జరగదు, జరగబోనివ్వను, మ్యాడీని ఎలాగైనా నీకు దూరం చేస్తాను. ఏంటే లోకి అన్ని మాట్లాడుతుంటే ఏమనట్లేదు, నువ్వే చిన్నివని మ్యాడీకి చెప్పేసాయి, నీ మీద నీ మాట మీద మ్యాడీకి చాలా నమ్మకం ఉంది, వేరే వాళ్ళు హత్య చేసి మీ అమ్మ మీద వేశాడని మ్యాడీకి చెప్పు, ఇప్పుడు చెప్పకపోతే ఫ్యూచర్లో చెప్పే అవకాశం గిట్ట రాదు నీకు, చెప్పకపోతే జీవితాంతం నీ మీద కోపమే ఉండొచ్చు. ఆ దేవుని ఆశీస్సులు పుష్కలంగా నీకున్నాయి, చిన్నప్పుడు తులసాకు వేస్తే తూలాడు, అలాగే ఈరోజు తులసాకు వేస్తే తూలాడంటే ఆ దేవుని ఆశీర్వాదాలు నీకు చాలా ఉన్నాయని వాళ్ళ ఫ్రెండ్. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి మ్యాడీకి నిజం చెప్పు. సరే మ్యాడీకి నిజం చెప్పొస్తాను అని మధు వస్తుంటుంది. అప్పుడే నాగవల్లి వస్తుంది. ఏంది మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఇంట్లోకి అంటే, మ్యాడీతో మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, మ్యాడీతో ఏం మాట్లాడతావు నువ్వు అని
ఫ్రెండ్స్ అన్నాక ఎలాగోలా మాట్లాడుకుంటారు కదా ఆంటీ అని అంటాడు. అనగానే సరే నువ్వు బీటెక్లో పరిచయమైన ఫ్రెండ్లాగా మాట్లాడతావా, లేకపోతే చిన్నప్పుడు తప్పిపోయిన ఆ చిన్నిలాగా మాట్లాడతావా అని. ఏంటి అంత షాక్ అవుతున్నావు, నువ్వే చిన్నివని నాకు తెలుసు, ఇటు చిన్నిగా ఇటు మధుగా నువ్వు మా మ్యాడీని ప్రేమిస్తున్నావని కూడా తెలుసు. మ్యాడీకి శ్రేయకి పెళ్ళి కుదిరిందని తెలిసినాక కూడా నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నావు? అంటే నువ్వు చిన్నివని చెప్పడానికి వెళ్తున్నావా? శ్రేయని పెళ్లి చేసుకోవద్దు, నన్నే పెళ్లి చేసుకోవాలని వాడిని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నావు. మ్యాడీ వాళ్ళ అమ్మని మా అమ్మ చంపిందని పొరపాటు పడుతున్నాడు. మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపలేదని చెప్పడానికి వెళ్తున్నానంటే నోరు మొయ్యి నువ్వు అని మరి ఎవరు చంపాడే? నేను చంపాలా, మా బావ చంపాడా, మ్యాడీ చెప్పాడా? నేను అలా అనట్లేదంటే ఎవరు చంపాడో నాకు తెలీదు, కానీ మా అమ్మ మాత్రం చంపలేదని చెప్తున్నా. ఏదో కొత్త కథ అల్లుపోతున్నావా అని అంటే లేదు, ఇది నిజం, ఇది పచ్చి నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే మీరు నా మీద కోపంగా ఉన్నారు కాబట్టి మీరు నమ్మట్లేదు. దేవాంకుల్కి చెప్తే అతన్నే ప్రూవ్ చేస్తాడు అని అంటే తర్వాత ఏం చేస్తాడు? నీకు ఆరాతి ఇచ్చి పూజ చేస్తాడా, నీకు మ్యాడీకి పెళ్లి చేస్తాడా అనుకుంటున్నావా అని అంట. అవన్నీ ఏం చేయడు మా బావ. ఫస్ట్ నువ్వు చిన్నివని తెలియగానే నేను పీక్క విసికి చంపేస్తాడు. ఇన్నేళ్ళుగా వాళ్ళ కొడుకుని బాధ పెట్టిన నిన్ను వెంటనే చంపేస్తాడు. మా బావ ఎంత మంచోడో అంత చెడ్డోడు. అందుకోసం నేను మా బావలాగా కాదు కాబట్టే నేను ఇంటికి రానిస్తున్నాను. నువ్వు ఇలాగే మధులాగా మ్యారీ పెళ్ళి అయ్యే వరకు మా ఇంటికి రావచ్చు, దగ్గరుండి కార్యక్రమం జరిపించు వాడి ఫ్రెండ్ మధులాగా.